నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవంలో 4 లక్షల మొక్కలను నాటాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ OCP5 ఆవరణలో గురువారం జరిగిన వన మహోత్సవంలో ఎమ్మెల్యే మకాన్ సింగ్, ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్, ఇతర సింగరేణి అధికారులతో కలిసి 1000 మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని కాలుష్య రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. అందుకు ప్రభుత్వంతో పాటు సింగరేణి యాజమాన్యం పూర్తి స్థాయిలో సహకరించాలన్నారు. ఈ ప్రాంతంలో టూరిజం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఇవాళ సింగరేణి నగరం గత 60-70 సంవత్సరాల ముందు ప్రారంభమై అనేక దేశానికి వెలుగునివ్వడానికి అనేక మంది కార్మిక బంధువులు ప్రాణాలు త్యాగం చేసి ఈరోజు మన నగరం మాత్రం బొండాగడ్డ అవుతా ఉంటే బాధ. ఆ ప్రాంతంలో అందరం కలిసి పచ్చదనాన్ని మనము ప్రోత్సహించాలి, ప్రతి ఒక్కరు బాధ్యతగా చేయాలని చెప్పినప్పుడు రామగుండానికి నేను మొదటిగా ప్రారంభిస్తానని చెప్పి చేద్దాం, ప్రతి ఒక్కరి ద్వారా చెట్లు నాటించే కార్యక్రమం చేద్దామని చెప్పి లలిత్ గారితో చెప్పినప్పుడు వెంటనే ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం ఏర్పాటు చేశారు. బొగ్గు అయిపోయేలా కాదు, బొగ్గు ఉండంగానే ఇది పచ్చగా చేద్దాం, ఖచ్చితంగా టూరిజం ప్లేస్ గా ఇప్పుడు వస్తుంటేనే కార్లో చెప్పిన ఇవాళ సింగరేణి కాలనీలో ఉన్న ప్రతి ఒక్క కార్మికుడు మా ఊరికి రండి అని ఆహ్వానించే తీరులో ఈ నగరాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంటే ఎట్లా పండుగ, కన్నుల పండుగ కనబడుతున్నది. మొక్కలను పెంచడం మొక్కుబడి కాదు, మొక్కలను పెంచడం ఒక పండుగ లాగా చేద్దామన్న కార్యక్రమానికి మనం పిలువగానే ఇచ్చేసి నేను ఉంటా తప్పనిసరిగా ఇక్కడ మనందరూ మాకు అందరం కలిసి 1000 మొక్కలు నాటుదాం. మీరు అందరూ నాటినాకనే తలా ఒక్క నాటాలి, ఇంటికొక్క మొక్క నాటాలి. రామగుండను ఇంతకుముందు చేసినట్టుగా కాదు, దీన్ని పచ్చని రామగుండం లాగా చేయాలి. ఊరంతా మొక్కలతో నాయకులు కానీ అందరూ సహకరించడం వల్లనే ఈ బాయి ఈ రోజు నడుస్తుంది. మనము ఆర్జీవన్ ఏరియాలో అని చెప్పుకోవడం ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను దీన్ని సహకరించినందుకు. ఇంకా ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మన నిరీక్షణ న్యూస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.